నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం, రైతులు ధైర్యంగా ఉండాలంటూ భరోసా. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పలువురి ఘన నివాళులు. వాడవాడలా ఘనంగా జరిగిన అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు. తెనాలిలో తుఫాను బీభత్సం, పలు చోట్ల విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, చెట్లు. కొల్లిపర మండల గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యటన. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలన. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలంటూ టీడీపీ జనసేన నేతలకు సూచన. తుఫాన్ దాటికి పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ పరంగా పూర్తి అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. రైతులు అధైర్యపడవద్దని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే శివకుమార్ పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల డెల్టాలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే శివకుమార్ పర్యటించి అక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల నేలవాలినటువంటి వరి పైరును పరిశీలించారు. తెనాలి మండలంలోని హాప్పేట, కాజీపేట, కొలకలూరు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే శివకుమార్ విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. చాలా చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేల కొరిగి నీటిలో నానుతున్నటాన్ని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రైతులను అడిగి అక్కడి పరిస్థితులను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. పంట నష్టం వివరాలను స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను ఎమ్మెల్యే శివకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా హాప్పేట వద్ద డ్రైన్ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి ఉండటాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే డ్రైన్లో వ్యర్థాలు తొలగింపచేసి నీటిపారుదల సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే శివకుమార్ ఆదేశాలతో అధికారులు తక్షణమే స్పందించి డ్రైన్లో గుర్రపు డెక్కను తొలగించారు. పొలాల్లో ఉన్న నీరు బయటకు వెళ్లే వీలుగా డ్రైన్ను శుభ్రం చేశారు. దీంతో స్థానిక రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో డెల్టాలో 2-3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతినటం జరిగిందని చెప్పారు. నేలవాలిన వరి పైర్లు చూస్తుంటే చాలా బాధేస్తోందని అన్నారు. ఎంతో ఆశతో రైతాంగం సాగు చేపట్టారని, ప్రభుత్వ సహకారంతో పాటు అన్నీ అనుకూలించడంతో ఈ ఏడాది పంట బాగా పండి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ సమయంలో అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినటం బాధాకరమన్నారు. 2 రోజుల పాటు అన్ని గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. చాలా బాధేస్తూ ఉంది. ఏదైతే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంలో ఈ పెను విపత్తు తుఫాన్ రూపంలో రావటం, మరి ముఖ్యంగా మన కోస్తాలో మనకి బాపట్ల తీరం దాటడం వల్ల ఆ ఎఫెక్టెడ్ ఈ కోస్తా ప్రాంతానికి బాగా ఎక్కువగా ఉన్నట్టు మనం ప్రాథమిక అంచనాకి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే మన తెనాలి, ముఖ్యంగా తెనాలి మండలం, అలాగే కొల్లిపర మండలం, ఈ రెండింటితో కూడా రైతు సుమారు ఇప్పుడు తెనాలి మండలం యాజ్ ఆన్ టుడే ఇవాళకి సుమారు 13,958 ఎకరం ఇంకా కోత కొయ్యాల్సింది ఉంది. అలాగే సుమారు 215 ఎకరాలు మినుము దెబ్బతిందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. సో కలెక్టర్ గారు, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం రైతుని ఆదుకునే క్రమంలో ఎక్కడెక్కడైతే ఈ డ్రైన్స్ సంబంధించి ప్రధానంగా కాలువలో, ఎందుకంటే ఈ వరదకి తూటికాట ఇదంతా ఆ వరదలో కొట్టుకొచ్చి ఎక్కడైతే ఈ వంతెనలు ఉన్నాయో అక్కడ ఆగటం, సో వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి
ఇప్పుడే అధికారులందరితో మాట్లాడాం. ఈ మన ఆపేట కాజీపేట దీని దగ్గర కూడా ఈ 2 వంతెనలను చూసి ఇక్కడ ఈ తూటికాటను కూడా నిర్మూలించడం కోసం ఇమీడియట్గా ఒక అరగంటలోనే ప్రొక్లైన్స్ ద్వారా వర్క్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అలాగే చేలల్లో నీళ్లు నిలబడి ఉన్నాయి. సో ఇప్పుడే వర్షం తగ్గింది కాబట్టి ఆ చేలల్లో నీటిని సాధ్యమైనంత వరకు కాలువల్లోకి పోయే విధంగా ఏ రకంగా చేయాలనేది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం. మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇక్కడ కాజీపేట కానీ ఆపేట కానీ మురుక్కాలు క్రేన్లతో తీసి పడిపోయిన వారికి మన వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి నష్టపరిహారం కలిగిస్తామని కోరుకుంటూ సెలవు. ఈ సందర్భంగా రైతులందరినీ కూడా గుండె ధైర్యంగా ఉంటూ మరి ఎక్కడైతే మురుగునీరు ఆ కాలువలకి డ్రైనేజ్ ఇవన్నీ ఉందో ఆ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ని కూడా వెంటనే ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారు. వాళ్ళందరూ కూడా ఈ ఆవుపేట మురుగు కానీ కొరకలూరు పశువుల హాస్పిటల్ దగ్గర డ్రైన్స్ కానీ అదేవిధంగా అంగళగుద్దురు బురిపాలెం తదితర గ్రామాల్లో కూడా ఆ నీటి మునిగి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే బయటపడే విధంగా చేయడం చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం ఐతానగరు, గోలిడొంక, నేలపాడు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంత మేర నష్టం జరిగింది అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల రైతులకు పెద్ద నష్టం జరిగిందని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అన్నారు. వాలంటీర్లు ఉన్నారు, భయపడాల్సిన పని లేదు. అదే మనకు కన్ఫర్మ్ అయిపోవాలి. ఇప్పుడు మనకు ఈజీ అవ్వాలా, ఆర్బీకే ఉంది. ఈ మొత్తం ఈ 4 పాళ్ళు ఎంతమంది రైతులు ఏం వేశారు, ఏ పొలం వేశారు, ఎంత ఎకరం వేశారు ఏంటనే మొత్తం డేటా వచ్చేస్తారు. ఆర్బీకే మొన్న 2 లారీలు యూరియా కావాలన్నా గవర్నమెంట్ వచ్చేసింది. ఆర్బీకే సుఖంగా ఉంది. చక్కగా గవర్నమెంట్ రేటుకు 280కి డెలివరీ ఇచ్చారు. అదే బయట కొనాలంటే 320, 330 యూరియా. మరి ఆర్బీకే ద్వారా మనకు వచ్చేసింది. వర్మ గారు పంపించేసాడు గారు. సచివాలయాలు ఎన్నో చాలా ఉపయోగంగా ఉన్నాయి మనకి. ఆర్బీకేలు నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు. ఏదైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఎక్కడైతే మన తెనాలి మండలం అంటే ఇప్పుడు వరకు నేను తెనాలి మండలం తిరిగాను. మధ్యాహ్నం నుంచి కొల్లిపర మండలం కూడా అన్ని గ్రామాలు. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏదైతే ఈ తుఫాను సంబంధించి తుఫాను తీవ్రత ఎలా ఉండబోతుంది అనేది తెలిసిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఎంతో ఈ రాష్ట్రంలో రైతాంగం మీద ప్రేమతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో అనునిత్యం కలెక్టర్స్కి, ప్రజాప్రతినిధులైన మాకు ఆదేశాలు ఇస్తూ రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏమేం చేయాలో వాటి మీద బాగా పండింది. పంట బాగా వచ్చింది. ఒక్కొక్క ఎకరానికి సుమారు 40 బస్తాల దాకా వరి మంచి బాగా పండించారు. వాతావరణం అంత అనుకూలంగా ఉంది. ఆ చేతికి వచ్చిన పంట చివరి రోజుల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ప్రతి చోట రైతు సో ఈ కాలువలు కానీ అలాగే ఎన్ఆర్జీసీ వీళ్ళ చేత ఎక్కడెక్కడైతే మాన్యువల్ వర్క్ చేపియాలో ఇవన్నీ ఆదేశించాం. సో ఎంటైర్ మండలం రేపు సాయంత్రానికల్లా ఇచ్చేసే విధంగా ఆ చేలల్లో నీళ్లు పోయే విధంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్కన ఎవరైతే పాపం రైతు కొన్ని చోట ధాన్యం నూర్చినాక పంట పొలంలోనే పెట్టారు. సో వాటికి ఏంటంటే ఇంత పెద్ద వర్షంకే కింద నుంచి తడుస్తూ ఉండేవి. అందుకే ఈరోజు ఇవన్నీ చూసినాక రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా వాటన్నిటిని కొనిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఇంతకే టెలికాన్ఫరెన్స్లో కూడా ఆదేశించడం జరిగింది. సో డెఫినెట్గా మన ఏరియాలో మన తెనాలి నియోజకవర్గంలో రైతు నేను తుఫాను వచ్చింది, నష్టం జరిగిన మాట నిజం. బట్ రైతుకి డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకునేది. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం. ఆదుకునే దాంట్లో ఈ ప్రభుత్వం ఎంతో ముందుంటుంది. రైతుని ఏ యాంగిల్లో కూడా అంటే నష్టపోయిన ధాన్యాన్ని కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ని కానీ, కొనుగోలులో కేంద్రాలు ఓపెన్ చేసేదంటే కానీ దీంట్లో పూర్తిగా మానిటరింగ్ చేసి ఏ రైతుకి నష్టపోని విధంగా రైతుకి ఎంతో ఎంతో మేలు చేసే విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయబోతూ ఉన్నారు. సో రైతుని దయచేసి నేనేం కోరుతున్నాను అంటే మీరు అధైర్యపడమాకండి. ప్రభుత్వం డెఫినెట్గా
రైతును ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న రైతులతో కానీ, అలాగే పార్టీ నాయకులతో కానీ నేను కూడా చెప్పడం ఏంటంటే, ఇప్పుడున్న ఈ 2-3 రోజుల్లో మనం చేసే పని మనం స్పీడ్గా చేయండి. ఆ తర్వాత ఇమ్యూనరేషన్ అంతా చేయించి దగ్గరుండి ఏ రైతుకు కూడా ఇబ్బంది పడకుండా ఆ ఇమ్యూనరేషన్లో కూడా చేయించే విధంగా చేస్తామని చెప్పి. మెచాంగ్ తుఫాన్ దాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లపై పడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెచాంగ్ తుఫాన్ తెనాలిలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురుగాలులకు పట్టణంలో చాలా చోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. చెంచుపేటలో ఎస్బీఐ వద్ద భారీ చెట్టు విరిగిపడింది. వేలతో సహా చెట్టు విరిగి పక్కనే ఉన్న బడ్డీ కొట్లపై పడింది. కొద్దిసేపటికి మున్సిపల్ సిబ్బంది వచ్చి చెట్టు కొమ్మలను తొలగించారు. అదేవిధంగా ఐతానగర్లో ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం సమీపంలో భారీ చెట్టు విరిగిపడింది. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్పై పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకుని ఉదయాన్నే మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగింపజేశారు. తుఫాను వల్ల చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. తాము వెంటనే స్పందించి అడ్డంకులను తొలగింపజేయడం జరిగిందన్నారు. చైర్పర్సన్తో తాడిపోయిన రమేష్తో పాటు ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ ఏఈ ఫణీంద్ర సిబ్బంది ఉన్నారు. గత 2 రోజులుగా వర్షాలు పడతానా, గాలి బాగా వీడుస్తానా రోడ్ల మీద పెద్ద పెద్ద మానుల చెట్లు విరిగి పడటం జరిగింది. వాటిని వెంటనే మేము స్పందించి మా ఎంప్లాయీస్ని పెట్టి దాన్ని తొలగిస్తూ జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా కోరిక. అలానే 10 చోట్ల ఇలా గాలివానకి పెద్ద పెద్ద మానులు పడటం జరిగింది. అలానే తొలగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు రాత్రి వచ్చేదానికి ఈ చెట్టు బాగా పడిపోవడం వల్ల మా యొక్క కరెంట్ పోల్ ఒకటి, ట్రాన్స్ఫారం కూడా డ్యామేజ్ అయింది. ఈ చెట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మావి కూడా రెస్టోర్ చేసి సాయంత్రానికి మేము సప్లై రెస్టోర్ చేస్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, పార్టీ నేతలు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ పరిరక్షణతో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శివకుమార్ పుష్పాంజలి ఘటించారు. పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్కు నివాళి అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలు, హక్కులకు ప్రాధాన్యమిస్తూ డాక్టర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించినట్టు చెప్పారు. సమాజంలోని అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి రావటానికి అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలోనికి తెచ్చారని చెప్పారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా హక్కులు, విధులు కల్పించారని చెప్పారు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో కనీసం 30 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యక్తిగా అంబేద్కర్ గారి వర్ధంతి, అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించే దాంట్లో నేను భాగస్వామిని అయినందుకు నేను గర్వపడతాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశ సార్వభౌమాధికారం, ఈ దేశంలో నివసించే ప్రజలు, విభిన్న జాతుల ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశంగా ఎదగాలి అంటే ఈ ప్రజలకు కావాల్సిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని
ప్రపంచ దేశాల మొత్తం తిరిగి ఒక గొప్ప రాజ్యాంగాన్ని లిఖించిన వ్యక్తి. అందుకే ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ తెనాలి పౌరుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిగా పాలు పంచుకుంటున్నందుకు గర్వపడతాం. మరి ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు, శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడతాం. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ, ఈ రాష్ట్రంలో నివసించే మధ్యతరగతి ప్రజలందరికీ సంక్షేమాన్ని ఏర్పాటు చేశాం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఈ దేశంలో నివసించే ప్రజలకి కల్పించిన హక్కులని పరిరక్షిస్తూ ఆ స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లేదానికి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ వారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలానే 34వ వార్డులోని రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 67 ఘన నివాళిని అర్పిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక అక్కదర్శక కిరణ్ గారు ఆధ్వర్యంలో అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తోటి కౌన్సిలర్లు అంటే మా చైర్మన్ రాధిక గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ అంబేద్కర్ గారికి 67వ వర్ధంతి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవనీయులు శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు వారి యొక్క రాజ్యాంగాన్ని ఒక కులానికి, ఒక మతానికే కాకుండా అన్ని దేశంలో ఉన్న ప్రతి కులానికి వారి యొక్క రాజ్యాంగం ఈరోజు మా పదవులు కానివ్వండి, ఎటువంటి పేదరికంలో బడుగు బలిగిన వర్గాలందరికీ వర్తించేటట్టుగా రాజ్యాంగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్లో వైఎస్ఆర్సీపీ అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఈ భారతదేశం కోసం ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి కడుపును పుట్టినటువంటి 4 బిడ్డలు కోల్పోయినా కూడా ఆయన నిరంతరం శ్రమించి ఈ మన భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకగా వారి అబ్బాయి 10 సంవత్సరాల బాలుడు ఆరోగ్యంతో చనిపోతే ఆయన అక్కడ కూడా రాకుండా ఈ మన భారతదేశం కోసం అనేకమైన త్యాగాలను చేసిన వ్యక్తిగా ఆయనకు ఈ రోజున మనందరం కూడా గొప్పగా ఘననివాళులు ఏర్పాటు చేసుకోవటం, మరి గిరిజన ప్రజా సంఘాలుగా అందరం కూడా చేతునిచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మన శాసనసభ్యులు గారిని మరి చైర్మన్ గారిని కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్లు డిమాండ్ చేశారు. తెనాలి మండలంలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను ఇరువురు పరిశీలించారు. తెనాలి నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న వరి పంట పొలాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నేత నాదెండ్ల మనోహర్లు బుధవారం ఉదయం పరిశీలించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేసింది, ఎంత నష్టం జరిగింది అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఇరు పార్టీల నేతలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో వరి పంట పూర్తిగా దెబ్బతిందని అన్నారు. ప్రభుత్వం తరపున పంట పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరారు.
తుఫాను వల్ల వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన, మొక్కపోయిన, మొలకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని సబ్ కలెక్టర్ను కోరారు. అనంతరం ఆలపాటి నాదెండ్ల మనోహర్లు మీడియాతో మాట్లాడుతూ తుఫాను వల్ల రైతాంగం అతలాకుతలం అయ్యిందని, పంట నోటికందే సమయంలో నేలపాలవ్వటం బాధాకరమని అన్నారు. రైతాంగాన్ని సకాలంలో ఆదుకోవటం వల్ల రైతుకి, ఆ ప్రాంతాలకి మేలు చేసినట్టు అవుతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే రైతులు కొంతవరకైనా కోలుకుంటారని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు 20,000 ఆర్థిక సహాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే, ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వకపోయినట్లయితే, ఆఖరి గింజ వరకు కూడా అది ముక్కిపోయినా, మొలకొచ్చినా, రంగు మారినా ప్రతి గింజని కూడా రైతు యొక్క కష్టాన్ని గింజలో ఈ ప్రభుత్వం చూడగలిగితే, రైతాంగం యొక్క ఆవేదన, అందుకనే రైతుల్ని ఆదుకునే దాంట్లో ఉదయం కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఉన్న నీరుని ఏ రకంగా తొలగించాలి. మొట్టమొదటి మేము చెప్పింది కూడా మనోహర్ గారు కానీ నేను కానీ చెప్పింది, ఆ నీటిని ముందల తొలగించాలి అంటే డ్రైన్స్ అయ్యి కూడా బాగు చేయలేదు. ఏమాత్రం మరలా వర్షం కురిసినా కూడా ఆ కాస్త కూస్తో ఆశ ఈ రోజున ఎట్లా ఉందంటే దింపుడికెళ్ళ ఆశలాగా రైతు పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి రక్షించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతోంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చినరావూరులో జరిగిన కార్యక్రమంలో సంస్థ నాయకులు, అభిమానులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చినరావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు, న్యాయవాది పిల్లి ప్రేమరాజు, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో దేవరపల్లి కిషోర్ వెంకట్రావు, న్యాయవాది పిల్లి ప్రేమరాజు, పిల్లి వీరయ్య, బడుగుజ్జి బాబు, కిషోర్, కిట్టు, రమేష్, పసి, యూత్ సభ్యులు సన్నీ, జశ్వంత్, రాకేష్, స్టీవ్, యశ్వంత్, విన్ను, సాయి, అఖిల్, సుమంత్, దీపు, అజిత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని ఈరోజు మరి చినరావూరు 13వ వార్డులోని సంఘ నాయకులు, పెద్దలు, మరి మన కార్యకర్తలు, మరి పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి పిల్లి ప్రేమరాజు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతికి వచ్చేసిన మన 13వ వార్డు కౌన్సిలర్ గారికి అలాగే వచ్చిన అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే ఒక నవ సమాజ నిర్మాత, ఒక ప్రపంచానికి ఒక ఆదర్శవంతుడు, బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేసి మేలు చేసిన వాడు. ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేద ప్రజలు, నిమ్న జాతులు, అంటరాని వాళ్ళు అందరూ కూడా ఒక చదువుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి తర్వాత ప్రపంచంలోనే మేధావులుగా ఎదుగుతున్నారంటే అది డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి.
మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి కాల్వల మరమ్మతుల నిమిత్తం రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామ శివారులోని పంట పొలాలను గ్రామ టీడీపీ నాయకులు గణేష్ యూత్ సభ్యులు బుధవారం పరిశీలించారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు వరి పంట దెబ్బతినడంతో ఆయా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాల్లోకి పూర్తిగా నీరు చేరి పంట మొత్తం నేలవాలటాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పారు. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది రైతులు ముందుగానే జాగ్రత్త పడి కోత కోసిన తరలింపు ఆలస్యమవడంతో ధాన్యం కళ్ళాల్లోనే వదిలేయటం పట్ల విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా పంట కాల్వలు పూడికతో నిండిపోయి నీటిపారుదల లేకపోవటాన్ని గుర్తించి కాల్వల మరమ్మతుల కోసం తమ వంతుగా 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని వీరవల్లి మురళి రైతులకు అందించారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయని అన్నారు. ఈ ఏడాది పంట బాగా పండి ధర కూడా ఆశాజనకంగా ఉందని, చేతికొచ్చే సమయంలో నీటి పాలవటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అంగలకుదురు సర్పంచు ఊసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచు కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, నలకుర్తి అశోకు, రైతులు ముప్పవరపు కృష్ణ, జాలాది సిద్ధయ్య, తాడిపక్క చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి తుఫాన్ బీభత్సానికి పంట పొలాలన్నీ కూడా నేలమట్టమైపోయినాయి. చేతికండినటువంటి పంట ఒక్కసారిగా నీట మునిగిపోయి రైతుకి అడుగడుగున కష్టాలే మిగులుతున్నాయి. అనుకోకుండా వచ్చినటువంటి ఈ విపత్తు రైతులకి కోలుకోలేటువంటి దెబ్బ. ఇవాళ వ్యవసాయమే ఒక లాటరీలాగా తప్పక వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ వ్యవసాయం చేసే ఏ రైతు కూడా ఎవరో తప్పిస్తే నేను లాభసాటిగా ఉన్నాను వ్యవసాయం చేసి అన్న దాఖలాలు లేవు. తక్షణమే జరిగినట్టు నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతుకి ఒక్కొక్క రైతు 40,000 నుంచి 50,000 ఎకరాకి పెట్టుబడి పెట్టున్నారు. 10 పైసలు కూడా చేతికి రాలేనటువంటి పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు, పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ ఆ డ్రైనేజీ కాస్తాన బాగు చేసుకుంటారని మేము రైతులకి తక్షణమే 20,000 రూపాయలు. ఎందుకంటే పొలాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా బయటికి పోవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. దానికోసం అని చెప్పేసి మేము 20,000 రూపాయలు వాళ్ళకి తక్షణమే అందించడం జరిగింది. ప్రభుత్వం కూడా తక్షణమే పూనుకొని అన్నదాతని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి అంగలకూతురు రైతుల తరపున మేమందరం వేడుకుంటున్నాం. వరి మొన్నటి వరకు కొద్దిగా గొప్ప ఆనందంగా ఉన్నారు. పండిన పంట దగ్గర చేతికి వస్తుంది. వరి ఈ గింజల రేటు కొంచెం పర్లేదు, ఈ సంవత్సరం బాగుంటుంది అని అనుకునే లోపే ఈ చోలి విపత్తు వచ్చి మరి రైతాంగం పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ కన్ను చూపు మేరలో మీరు చూస్తూనే ఉన్నారు. పొలాలు ఏ ఒక్క పొలం పంట చేతికి వచ్చే పరిస్థితి కాదు. ఈ చేలలో ఉన్న పంట, పడిపోయిన చేలలో ఉన్న పంటని బయటకు పోవాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది. ఆ నీరు బయటకు పోయినా కూడా ఆ పండిన పంటను బయటకు తీసుకొచ్చి నానా రకాల ఇబ్బందులు పడి ఆ పంటను ఇంటికి తెచ్చుకునే లోపు దాని ధర సగానికే కొనుగోలుదారులు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీలైనంత త్వరగా సరైన ఎస్టిమేషన్ వేసి ఎన్ని ఎకరాలు నష్టపోయారు రైతాంగాన్ని కూలంకషంగా పరిగణలోకి తీసుకొని రైతులకి న్యాయం చేయాలి, రైతు కూలీలకి న్యాయం చేయాలి, కౌలుదారులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా అంగలకుదురు గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం. మాకు ఎకరానికి 10,000 రూపాయలు 30,000 రూపాయలు అయినాయండి. కాలువలు బాగోలేక ఏమి లేక ప్రభుత్వం పట్టించుకోక కాలువలు మునిగిపోయి నీళ్ళు చేలో నుంచి నీళ్ళు పోవాలంటే 5-6 రోజులు పట్టిద్ది. మళ్ళీ సాపలాగా అతుక్కెళ్ళినవి చాలా లాస్ పడతాము. బాగా పండింది అనుకుంటే ఇది కాలువలు బాగు చేయకపోవటం ప్రభుత్వం నిర్లక్ష్యం. మొత్తం మాకు 6 ఎకరాలన్నారండి మాది. కొన్నేమో విత్తులు పెట్టాము, కొన్నేమో ఆపరిని పడిపోయి ఉండయి. తుఫాన్ వల్ల భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం చేయూతను ఇస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని ఆ 2 పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆయన విమర్శించారు.
మెచాంగ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొల్లిపర మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సందర్శించారు. మండలంలోని కుంచవరము, దంతులూరు, మున్నంగి, అత్తోట, యాదవపాలెం గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా గ్రామాల్లో వర్షాలకు పడిపోయిన వరిచేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పంట నష్టం ఏ విధంగా ఎంత మేర జరిగింది స్వయంగా పరిశీలించారు. పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకి తప్పకుండా సహాయం అందేలా చూస్తానని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, కష్టాల్లో సుఖాల్లో రైతుల వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్బీకే ద్వారా ఒక గొప్ప వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. ప్రతి రైతు వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ లేదని నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నాడని, అసలు ఆయనకి ఏం తెలుసని ప్రశ్నించారు. ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు. విపత్తు సమయాల్లో రైతులను అడ్డం పెట్టుకుని పార్టీ జెండాలు పట్టుకుని రాజకీయాలు చేయడం ఆ రెండు పార్టీలకే చెల్లిందంటూ టీడీపీ జనసేనను ఉద్దేశించి విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. గత విపత్తు సమయాల్లో ఎంత మేర ఆర్థిక సహాయం అందించామో ఇద్దరు నాయకులు చూసుకోవాలని చెప్పారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఏడీఏ ఉషారాణి, ఏవో వెంకట్రావు, తహసీల్దార్ నాంచారయ్య, ఎండీఓ విజయలక్ష్మి, మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇలాంటి వర్క్స్లో ఎంత అవసరమైతే అంత అవసరం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం. ఈరోజు చూడండి, డెఫినెట్గా మేము చెబుతున్నాం, ఈ ప్రాంతంలో ఈ క్రాఫింగ్ నమోదు చేయడం జరిగింది. అసలు ఈ క్రాఫింగ్ నమోదు అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప రెవల్యూషన్. దాంట్లో చూడండి, రైతుని ఆర్బీకేలో ఉన్న వాళ్ళందరూ ఈ క్రాఫ్ నమోదు చేయటం వల్ల ఈరోజు ఈ క్రాఫ్ నమోదుతో ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చే విధంగా తీసుకురాబోతా ఉన్నాం. నేను ఇంతాకే అక్కడ చూశాను, ఏదో సెల్లో మెసేజ్ వస్తే పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు రైతుకి నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయలేదు, డబ్బులు రాదని చెబుతున్నారు. బహుశా ఆయన పెద్ద నాయకుడు కాబట్టి, దేశ నాయకుడు, ఆ దేశంలో విషయాలన్నీ తీసుకొచ్చి తెనాల్లో మాట్లాడతాడు. మీకు తెలుసో తెలియదు, ఈ గుంటూరు జిల్లాలో వరికి, మిర్చికి ఈ క్రాఫ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు చెబుతున్నాను, శాసనసభ్యుడిగా చెబుతున్నాను, ఈ ప్రాంతంలో ఏ రైతుకి వరి దెబ్బతిన్నా ఆ రైతుకి ఈ క్రాఫ్ నమోదు ద్వారా చేసుకోవటం ద్వారా డెఫినెట్గా అతనికి ఇన్సూరెన్స్ వస్తుంది. వీళ్ళేంటంటే ఇక్కడ నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒకరు దేశ నాయకులు, ఒకరు రాష్ట్ర నాయకులు. ఈ రాష్ట్రంలో దేశంలో ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు. వీళ్ళకి తెలియకో, మరి అవగాహన లేకో, లేకపోతే కావాలని ప్రభుత్వాన్ని విమర్శించాలనో, లేకపోతే ఇంకోటో చెబుతూ ఉంటారు. విమర్శించడానికి వస్తే ఎన్నో చెప్పొచ్చు. ఈ రైతు విషయంలో, తుఫాను విషయంలో, లేదు రైతుకి మేలు చేసే విషయంలో కాదు. మీరు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే, రైతు విషయంలో కూడా జెండాలు తీసుకొని వెళ్తారు. ఆర్డీఓ ఆఫీస్కి జెండాలు తీసుకొని వెళ్తారు, మున్సిపల్ లేకపోతే ఇంకో ఆఫీసులకి జెండాలు పట్టుకొని వెళ్తారు, రైతు పొలాలకు వస్తే జెండాలు పెట్టుకొని ఉంటారు. మేము ఏ రోజు అట్లాంటి ఏదో కల్చర్ మేము చేయలే. రైతు దగ్గరికైనా, లేదు ఇంకోళ్ళ దగ్గరికైనా, లేదు ఏదైనా రిప్రజెంటేటివ్ చేయాలన్నా, ఇంకోటి అట్లాంటి పిచ్చి పనులు మేము చెయ్యం. అయితే ఏంటంటే, రైతుకి ఇప్పుడు జరిగిన ఈ తుఫాను వలన జరిగిన నష్టానికి ప్రభుత్వం సిన్సియర్గా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ రైతు ఎఫెక్ట్ అయినా కూడా తక్షణం మరి మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. మన తెనాలి నియోజకవర్గమే, నేను ఆ ఇద్దరు నాయకులకి చెబుతున్నాను, మన తెనాలి నియోజకవర్గంలోనే ఈ క్రాఫ్ నమోదు, నష్టపరిహారం, అలాగే రైతుకి పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ పసుపు ఎవరైతే ఇది నష్టపోయారో ఆ రైతులందరికీ నాకు తెలిసి చాలామంది మన కొల్లిపర గ్రామంలో రైతాంగానికి నేను గడప గడపకి మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు కూడా సబ్సిడీ, అలాగే పంట నష్టం ఇన్సూరెన్స్ దగ్గర సుమారు 5 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి 52,000 కాడికి ఇవ్వటం జరిగింది. కావాలంటే ఏ రైతుకు వచ్చిందో కూడా మేము లిస్ట్ ఇస్తాం. మీరు సచివాలయంకి వెళ్ళండి, ఆర్బీకే సెంటర్కి వెళ్ళండి. ఇవాళ ఎవరైతే ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండారో వాళ్ళిద్దరు కలిసి సచివాలయంకి వెళ్ళండి, లేదంటే ఆర్బీకే సెంటర్కి వెళ్ళండి. ఏ రైతు అకౌంట్లో కూడా పడ్డాయో కూడా మీకు తెలిసింది. సో ప్రభుత్వం అక్కడ ఏ రైతు, ఏ పార్టీ రైతు అని చూడలేదు. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని కూడా రెక్టిఫై చేసి ఇంకా బాగా చేస్తాం. ఈరోజు శాసనసభ్యుడికి నేను
ఈరోజు తిరుగుతుందో కూడా ఆ రైతుకి ప్రభుత్వం ద్వారా ఏ రకంగా మేలు చేయాలి, అక్కడ ఏ రైతుని మేము చూడటం లేదు. రైతు నిజంగా పాపం ప్రకృతి తుఫాన్ రూపంలో సహకరించలేదు. సో ఇప్పుడు ఆ దెబ్బతిన్న దీన్ని ఏ రకంగా చేయాలి, ఆ రైతుని ఏ రకంగా ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెబుతూ ఉండాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రతి రివ్యూలో చెబుతూ ఉండాలి. తుఫాన్కి ఎఫెక్టెడ్ ఏరియాలో ఏదైతే రైతు దెబ్బతింటా ఉన్నాడో ఆ ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతాంగాన్ని ఈ సందర్భంగా మీ శాసనసభ్యుడిగా నేను ధైర్యంగా ఉండమని చెబుతున్నాం. డెఫినెట్గా చేలల్లో ఆ నీళ్లు పోయే మార్గాన్ని మీకు నేను పొద్దున్న నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రేపు కూడా తిరుగుతాను. ఎక్కడెక్కడైతే వాటికి ప్రభుత్వం తరఫున మేము ఆల్రెడీ మిషన్స్ వీటిని పెట్టి ప్రొవిజన్ చేస్తూ ఉంటాం. ముందు నీళ్లు పోతే ఇప్పుడు ఎండ కూడా బాగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత ఆ నష్టం తగ్గేదానికి ప్రాథమిక చర్యలు చేస్తున్నాం. ఆ తర్వాత ఇమ్యునేషన్ చేసి ఆ రైతుకి ఆ నష్టం పూరించేదాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మా ఊర్లో ఒక 70 నుంచి 80 ఎకరాల వరకే హార్వెస్టింగ్ చేయడం జరిగింది. మిగిలింది మొత్తం పడిపోయింది మొత్తం అంతా. ఈ సంవత్సరం పంట అయితే దగ్గర 40 బస్తాల పైన పండుతూ ఉన్నాయి. రేటు కూడా మంచి రేటు ఉంది. కానీ తుఫాన్ రావడం వల్ల బాగా ఇబ్బంది వచ్చింది. మెట్ట పొలాల్లో కూడా పైర్లు కొద్దిగా అరటి తోటలు అవి పడిపోయి మరి దీనికి సంబంధించి క్రాప్ బుకింగ్ కానీ అన్నీ చేయటం జరిగిందని గవర్నమెంట్ దీనిపైన తగు చర్య తీసుకొని నీళ్లు పోయేదానికి కానీ పంటకి మంచి రేటు వచ్చేదానికి కానీ అవకాశం ఇస్తారని భావిస్తూ ఉన్నాం. రైతులైతే వర్షం పడకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మంచి రేట్లు ఉన్నాయి, మంచి పంట పండింది. కానీ మనం చేసేది కాదు కాబట్టి వాతావరణ ప్రభావం వల్ల పడింది. దానికి గవర్నమెంట్ సహకరిస్తుందని అనుకుంటా ఉన్నాం. ప్రస్తుత ఇప్పుడు నీటి ఇబ్బంది వల్ల ఏదైతే రైతులు నష్టపోతున్నారో తక్షణ నీటిని బయటకు పంపిస్తానికి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక నిర్ణయం తీసుకొని నీటిని బయటకు పంపిస్తానికి కాలువలు ఎక్కడైనా పూడికలు ఉంటే తీపిస్తానికి ఇమీడియట్గా ఫండ్స్ గట్రా రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద భాగంగా ఎమ్మెల్యే గారు పరిశీలించి ఎక్కడెక్కడ కాలువలో పూడికలు తీయాలా, రైతులకు ఎక్కడ అవసరం ఉందో చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ నీటినంటిని కూడా బయటకు పంపించి రైతులను కాపాడటానికి మరి భాగంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని రైతులందరూ సేఫ్ సైడ్కి రావాలని చెప్పి ఉన్న దాంట్లో బెస్ట్గా అగ్రికల్చర్ ఆఫీసరు, ఏడీ అగ్రికల్చర్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యాము. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్యాడీ ఒక 9,300 ఎకరాలు, మినిమం ఒక 250 ఎకరాలు, అరటి ఒక 160 ఎకరాలకి లాస్ వచ్చినట్టు మాకు ప్రాథమిక అంచనాలు ఉన్నాము. ఇవన్నీ దాదాపు అన్ని ఈ క్రాప్ బుకింగ్ అనేది జరిగిపోయినాయి. నష్టపోయిన ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా ఎన్యూమరేషన్ జరిగి వాళ్ళ నష్టపరిహారం వస్తుందని అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కూడా అంతా కూడా రివ్యూ మీటింగులు పెట్టి వర్షానికి దెబ్బతిన్నాయి అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు అయితే అందరూ సర్పంచులతో కానీ నాయకులతో కానీ 2 రోజుల నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు కలెక్టర్ గారిని కొలకలూరు కూడా వచ్చి విజిట్ చేశారు. ఈ పూట ఇక్కడ ఈ అడ్ రోడ్ నుంచి మన కొలిపర మండలం విజిట్ చేస్తున్నారు. ఆయన నిత్యం మానిటరింగ్లోనే ఉంటారు. కనుక మన నాయకులు అందరూ కూడా సహకరించి రైతులకే అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని రైతు ఒడ్డెక్కే విధంగా, అలాగే రేపు ఆ పంట ఏదన్నా దెబ్బతిన్నా కూడా మళ్ళీ దాన్ని మార్కెట్ ద్వారా ఖరీదు చేయటం కానీ అంతా కూడా సహకరిస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవాలను తెనాలిలో నిర్వహిస్తున్నట్లు వాసవి యూత్ సభ్యులు తెలిపారు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం వ్రతాలు జరుగుతాయని భక్తులు పాల్గొనాల్సిందిగా వారు కోరారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం వన సమారాధన వివరాలను వాసవి యూత్ సభ్యులు తెలియజేశారు. వాసవి యూత్ సభ్యులతో కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ సమావేశంలో పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. వరుసగా 10 సంవత్సరాల నుండి పవిత్ర కార్తీక మాసంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 108 మంది దంపతులతో సామూహిక వ్రతాలు తలపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కనమర్లపూడి శ్రీనివాస్, వ్యవస్థాపక అధ్యక్షులు నాలం రజనీ కుమార్, వ్యవస్థాపక కార్యదర్శి కొప్పురావూరి హరికిషోర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం ఉదయ్ శంకర్, శివప్రసాద్, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెనాలి నడిబొడ్డున ఉన్న
వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం ఆవరణలో ఉన్న రమా సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం వాసవి యూత్ వారు సామూహిక సత్యనారాయణ వ్రతం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 111 మంది దంపతులచే రేపు 10వ తారీఖున ఈ కార్యక్రమం అమ్మవారి గుడిలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ప్రతి సంవత్సరం వాసవి యూత్ వారిచే నిర్వహించబడుతున్న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం ఉదయం 8 గంటలకి 108 మంది పుణ్య దంపతుల చేత అంగరంగ వైభవంగా జరగబోతున్నవి. మరి ఈ కార్యక్రమంలో ఈ వ్రతంలో పాల్గొనే వాళ్ళు మెయిన్ రోడ్లో మా గుర్రం శంకర్ గారు, గుర్రం శ్రీనివాసు, అలాగే కొప్పరావు హరికిషోర్ గారి దగ్గర టికెట్లు జరుగుతాయి. మరి ఈ వాసవి యూత్ అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి మున్ముందు కూడా ఇట్లానే నిర్వహిస్తామని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ వారు ఇస్తున్న సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరియు ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చుట్టుపక్కల మండలాల్లో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేపు 10వ తారీఖు 12వ నెల 2023 ఆదివారం నాడు వాసవి యూత్ తరఫున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీని టికెట్ ఖరీదు 650 రూపాయలు పెట్టాం. దీనిలో భార్యాభర్తలకి భోజనం టికెటు, పూజా సామాగ్రి అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ఇది మేము 11వ సంవత్సరం. ఇది కొల్లిపరి సాయి గారి పుణ్యం అంటూ ఈ వ్రతాలు స్టార్ట్ చేసాం. మొన్న 1000 మంది దంపతులకి మా కేఎల్ సత్యనారాయణ గారి ఆశీస్సులతో, వారి యొక్క ప్రోద్బలంతో, తర్వాత మునగాల శ్యాంప్రసాద్ గారు మరియు కొంతమంది దాతల యొక్క సహకారంతో 1000 మంది దంపతులతో చేశాము. కానీ ఈ సంవత్సరం కొంచెం సింపుల్గానే చేసుకోవడానికి నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా టికెట్లు కావాలన్నా మెయిన్ రోడ్లో గుర్రం శ్రీహరి, తర్వాత గుర్రం శ్రీనివాసు, కుప్రావు హరికిషోర్, పద్మనాభుని కోటయ్య జనరల్ స్టోర్, వీటిలో మీకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మెచాంగ్ తుఫాన్ రైతాంగాన్ని నిండా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఎందుకు పనికి రాకుండా పోయింది. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులకు పొలాల్లోనే పంట నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెచాంగ్ తుఫాను నిన్న బాపట్ల సమీపంలో తీరం దాటింది. తుఫాను వెళ్తూ కూడా రైతాంగానికి తీరని నష్టాన్ని అయితే మిగిల్చి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు డెల్టా ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పొలాలు మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోయి నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. 2-3 రోజుల నుంచి కూడా డెల్టా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు గుంటూరు జిల్లాపై ఈ మెచాంగ్ తుఫాను ప్రభావం అనేది కూడా తీవ్రంగా కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తంగా అధికార యంత్రాంగం చెప్తా ఉన్నట్లుగానే అత్యధికంగా భారీ వర్షపాతం అయితే డెల్టా ప్రాంతంలో నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి మండల వ్యాప్తంగా వరి చేతికంది వచ్చిన పంట కూడా చేతికొచ్చే దశలో, కోతలకు వచ్చిన దశలో ఉన్న పంట కూడా ఈ తుఫాను దాటికి కూడా పూర్తిగా నేలమట్టపైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ఈ వరి పొలాలు మొత్తంగా కూడా నేలవలిపోయి నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా అన్నదాతలు తీరా పంట 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికందికి వచ్చే దశలో ఈ తుఫాను దాటికి కూడా పంట మొత్తంగా కూడా నష్టపోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతాంగం తీవ్రమైన ఆవేదన అనేది కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా సరే పొలాల్లో పంట మొత్తంగా కూడా నేలవాలిపోయి నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు ముందుగా అప్రమత్తం చేశారు. దాదాపుగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కూడా హార్వెస్టర్ల ద్వారా కూడా పంట కోత కోసుకొని కూడా తరలించుకోని చెప్పి సూచించిన మాత్రం కొంతమంది రైతులు అయితే మాత్రం కూడా హార్వెస్టర్ల సహాయంతో కూడా ధాన్యాన్ని కూడా కోసి అయితే కళ్ళాల్లో ధాన్యపు రాసులు పోసి అయితే తరలించుకునే సమయంలోనే కూడా తుఫాను కూడా విరుచుకుపడిన పరిస్థితి ఉంది. పంటను కూడా కోతకొచ్చిన ధాన్యాన్ని, కోసిన ధాన్యాన్ని కూడా తరలించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కళ్ళాల్లోనే కూడా ధాన్యాన్ని ఉంచిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పట్టల ద్వారా కూడా కప్పినప్పటికీ కూడా ధాన్యం కూడా పూర్తిగా తడిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు మొత్తంగా కూడా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? 5 ఎకరాలు 2 లక్షలు పెట్టుబడి అయింది. 5 ఎకరాలు 2 లక్షలు పెట్టుబడి అయింది. పెట్టుబడి అయ్యి 2 లక్షలు కూడా రాలేదు. అదే. అయితే మీరు ముందుగా ఈ పంట ఎప్పుడు కోసారు, ఎట్లా కోసారు? ఈ ధాన్యం మీ చూస్తే పొలాల్లోనే మీ పొలం పక్కనే ఆరబెట్టుకున్న పరిస్థితి తరలించుకుంటున్నారు? అవునండి,
హార్వెస్ట్ చేసి దానికి 30,000 పెట్టుబడింది, ఖర్చు అయింది. మూడు రోజుల క్రితం కోసాం. తర్వాత పట్టా తీయటానికి కూడా వీలు లేకుండా తుఫాను దాటికి తడిసిపోయి ఇప్పుడు 2 లక్షలు నష్టం వచ్చింది. తరలిస్తున్నాం అంటే ముఠా వాళ్ళ చేత తీసుకెళ్ళి బయట సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళి ఆరబోస్తున్నాం. దీనికి ముఠా వాళ్ళు ఎత్తినందుకు మళ్ళీ 20,000 ఖర్చు అవుతుంది, ఎత్తి మళ్ళీ దించినందుకు. ఖచ్చితంగా చూసుకుంటే కనుక మనం తెనాలి మండల వ్యాప్తంగా దాదాపుగా 16,000 ఎకరాల్లో కూడా వరి పంట అనేది కూడా సాగు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారంగా దాదాపుగా 2,000 ఎకరాల్లో మాత్రమే హార్వెస్టర్ల ద్వారా పంట కోత కోసి ఉంది. మిగతా 14,000 ఎకరాలు మొత్తంగా కూడా కోత దశలో ఉన్నాయి. 14,000 ఎకరాలు కూడా ఈ వర్షానికి పూర్తిగా తడిచిపోయి పూర్తిగా నేలవాలిపోయి ఎదుగు పనికి రాకుండా పోయినాయి అని చెప్పిన కూడా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు వ్యవసాయ అధికారుల సూచన మేరకు ముందుగానే హార్వెస్టర్ల ద్వారా కోత కోసినప్పటికీ కూడా ఆ ధాన్యాన్ని కూడా తరలించుకునే వీళ్ళు కూడా ఇవ్వకుండా ఈ తుఫాన్ అనేది కూడా విరుచుకుపడింది. గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి కానివ్వండి, భారీ ఎదురు గాలులకు కానివ్వండి, పంట మొత్తంగా కూడా నేలవాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇటు ప్రభుత్వం కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పిన కూడా రైతాంగులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పంట నష్టం అనేది కూడా అంచనా వేసి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పిన కూడా కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మండల వ్యాప్తంగా ఇటు కొలకలూరు, ఆవుపేట తదితర ప్రాంతంలో కూడా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నారు. పంట నష్టం అంచనా వేస్తూ ఉన్నారు. దెబ్బతిన్న పంట మొత్తాన్ని కూడా పరిశీలించి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా కొలకలూరు, ఆవుపేట గ్రామాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. మండల వ్యాప్తంగా కూడా మొత్తంగా ఆయన పరిశీలించి పంట నష్టాన్ని కూడా అంచనా వేసి అధికారుల యంత్రాంగానికి అయితే కొన్ని సూచనలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా కూడా అధికారులు అయితే ఎమ్మెల్యే శివకుమార్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మిచాంగ్ తుఫాన్ అనేది కూడా ఇటు అన్ని వర్గాల ప్రజల కంటే కూడా ఇటు రైతాంగంపై కూడా తీవ్రమైన ప్రభావం అయితే చూపిన పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోపిచంద్, ఎస్ న్యూస్. పట్టణంలోని ముత్యంశెట్టిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొని అంబేద్కర్కు నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికే గర్వకారణమైన వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముత్యంశెట్టిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ అందించిన ఫలాలను స్మరించుకున్నారు. అంబేద్కర్ చేసిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. భారత జాతి ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి, ఆ మహనీయుని వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్ బాబు, గొరుకుబూడి అశోక్ నాయకత్వంలో 16వ వార్డులో జరుపుకోవటం అనేది, ఈ కార్యక్రమానికి పెద్దలు, మహిళలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఆయన్ని స్మరించుకొని ఆయన చేసిన సంఘ సంస్కరణ, సమాజంలో ఉన్నటువంటి సమానత్వాలని తీసుకొచ్చినటువంటి పద్ధతిని కొనియాడడం కోసం ఈరోజు అంబేద్కర్ గారిని నివాళులర్పిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వల్లే వస్తుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మనం రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండి మన ప్రత్యేక హోదాని అలాగే మన హక్కులన్నింటినీ కూడా మనం తెచ్చుకుంటామని కాంగ్రెస్ పార్టీతో తోడుగా ఉండాలని చెప్పని మీ అందరికీ ఈ సమయంగా తెలియజేసుకుంటున్నాను. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి మండలంలో దెబ్బతిన్న వరి పొలాలను నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం సాయంత్రం పర్యటించారు. సాయంత్రం గ్రామానికి వచ్చిన డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులతో కలిసి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి నేలవారిన వరి పైరును పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాల వల్ల చేతికంది వచ్చిన పంట ఎందుకు పనికిరాకుండా పోయిందని, రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడైపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు కె బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, తన్నీరు శివనారాయణ, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు విపరీతంగా నష్టపోయారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముందు ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్లు కానీ ముందు ఈ నీరు పోయే మార్గం చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ కట్టేశారు, ఇంకా ఇప్పుడు మొత్తం నీళ్ళు పోయేదాకా కాలువలు వదలకూడదు. నెంబర్ 2, రెండోది ఈ డ్రైన్స్, ఇంతకుముందు అంతా తుమ్ములన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎక్కడైతే తుమ్ములు బ్లాక్ అయినాయో ఆ మురుగ్గాల్లోకి వెళ్ళేటట్టుగా అడ్డాలన్నీ తీపించాలి. పెద్ద కాలువ అయితే ట్రైన్లో, చిన్న కాలువలు అయితే మనుషులను పంపించి అధికారులు సత్వరం, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు రావట్లేదు.
డబ్బులు అధికారులు ఎలా రిలీజ్ చేస్తారు, డ్రైనేజ్ వాళ్ళ చేత రిలీజ్ చేస్తారో, సబ్ కలెక్టర్ రిలీజ్ చేస్తారో తొందరగా చేసి అవన్నీ అడ్డాలు తీసేసి ముందు నీళ్లు పోవటం తక్షణ కర్తవ్యం. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు. దుగ్గిరాల మండలం ఈమనిలో మరియు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ పాల్గొన్నారు. అలాగే దుగ్గిరాల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని ముందంజలోకి తీసుకొచ్చారు. పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించి మహిళలు అనేవాళ్ళు వంటింటి కుందేళ్లుగా పరిమితం కాకుండా ఉండాలని పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించి మా అందరికి కూడా పదవులు ఇప్పించారంటే ఈ రోజున ఆయన చేసినటువంటి మాకు అందించినటువంటి విషయాన్ని మేము సగర్వంగా ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్లు కల్పించి మాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా మేము మా పదవుల్లో ఉన్నాము. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఒక వెనుకబడిన కులాల వారు కాదు, వారు వెన్నువంటి ఉండి పార్టీని నడిపించేవారని వాళ్ళందరికీ కూడా సముచిత స్థానాలు అంతకన్నా అగ్రపీఠం వేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ అన్నది. దుగ్గిరాల టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం దుగ్గిరాలలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై యువతంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, వెనిగళ్ల శ్రీకృష్ణ, ప్రసాద్ గద్దె, వాసు, నక్కా చిరంజీవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల పార్టీ ఆఫీస్ నందు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బంగ్లా కూడా ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ కూడా ధనిక, పేద, కుల, మతకి అతీతంగా ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో 4.5 సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలనే కాకుండా మైనార్టీ, ఎస్సీ, బీసీ అని లేకుండా నూతనంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఈ రాజ్యాంగాన్ని తొక్కి త్వరలోనే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచేది తెలుగుదేశం పార్టీయే. కాబట్టి అంబేద్కర్ వాదులందరూ కూడా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలుపు కొరకు కృషి చేసి అంబేద్కర్ గారి ఏదైతే పూర్తిగా తీసుకొని యువత అంతా కూడా ముందుకు నడవాలని. భారత రాజ్యాంగం రాసిన 7 సభ్యులున్న వాళ్ళలో ఒకళ్ళు చనిపోవటం, ఒకళ్ళు రాజకీయ పరంగా వెళ్ళటం, 2 అమెరికా వెళ్ళటం, ఇలా అనేక కారణాల వల్ల వెళ్ళినా చివరి వరకు ఉండి రాజ్యాంగాన్ని పూర్తిగా మన భారతదేశానికి అందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన బాల్యంలోనే అంటరానితనాన్ని, అనేక ఇబ్బందులు పడి బడుగు బలహీన వర్గాలకి పడుతున్న ఇబ్బందులు గమనించి దీన్ని నిర్మూలించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎవరు చదువులు చదువుకుని ఆయన ఈ రోజుకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గత 10,000 సంవత్సరాల్లో ఉన్న అత్యున్నతమైన మహోన్నతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని వాళ్ళు సర్వే చేస్తే ఆయన 100 మందిలో 4వ వ్యక్తిగా, అంటే 10,000 సంవత్సరాల్లో మహోన్నత వ్యక్తుల్లో 4వ వ్యక్తిగా ఉన్నారంటే ఆయన గొప్పతనం మీరు తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న స్టాట్యూలు ఎక్కువ ఉన్న స్టాట్యూలు మొదటగా ఉన్న బుద్ధుడైతే, తర్వాత జీసస్ క్రైస్టు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి గ్రామంలోని పంట నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్టు చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మెజాంగ్ తుఫాన్ ప్రభావంతో దుగ్గిరాల మండలం ఈమని గ్రామ పంచాయతీ పరిధిలోని దెబ్బతిన్న పంటలను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. మెజాంగ్ తుఫాన్ కారణంగా నేలవాలిన అరటి, మినుము, వరి పంటలను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు తుఫాన్ ప్రభావంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు.
మిచంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తామని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, మండల స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంత తొందరగా కొంత మనం సేవ్ చేసుకోవచ్చని భావిస్తున్నాం. మొట్టమొదటి ఎఫర్ట్ దాని మీద ఉంటుంది. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్లందరితోటి కూడా 11 గంటలకి సమీక్ష కూడా ఉంది. సో ఈ జరుగుతున్న నష్టాన్ని అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఇది అయిన తర్వాత ఒక 2 days తర్వాత మనకి పంట నష్టం మీద ఒక అవగాహన వస్తే అప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పంట నష్టం ఏదైతే జరుగుతుందో వాటన్నిటిని కూడా మనం సర్వే చేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం, రైతులు ధైర్యంగా ఉండాలంటూ భరోసా. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పలువురి ఘన నివాళులు. వాడవాడలా ఘనంగా జరిగిన అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు. తెనాలిలో తుఫాను బీభత్సం, పలు చోట్ల విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, చెట్లు. కొల్లిపర మండల గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యటన. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలన. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలంటూ టీడీపీ, జనసేన నేతలకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.